హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో గోంగూర శనగపప్పు కూర ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇవి ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి. 10 నుండి 15 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, ఒక కట్ట గోంగూర తీసుకోవాలి. ఒక టీ గ్లాసు శనగపప్పు ముందుగా కడిగి పెట్టుకోవాలి. గోంగూర శనగపప్పు కాబట్టి ఒక టీ గ్లాస్ శనగపప్పు, ఒక కట్ట గోంగూర. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కూడా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, ఒక టీ గ్లాస్ శనగపప్పుకి ఒక 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. టీ గ్లాస్ తోటే 2 గ్లాసుల వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు వేగనివ్వాలి. ఇంకా శనగపప్పు ఉడుకుతుంది కదా, శనగపప్పు ఉడికేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. కూర ఉడికేటప్పుడు కూడా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి. ఇంకా ఆనియన్స్ వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. గోంగూర పోపు అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో చేసుకోవాలి. గోంగూరని మధ్య మధ్యలో కలుపుతూ దగ్గరగా ఉడకనివ్వాలి. 5-6 నిమిషాల తర్వాత గోంగూర అనేది ఉడికిపోతుందండి. గోంగూర శనగపప్పు కూర చాలా బాగుంటుంది. గోంగూర ఉడికిన తర్వాత 2 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇంకా కారం, మసాలా, ఉప్పు ఇవన్నీ కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు కూరని వేగనివ్వాలి. ఇంకా ఈ లోపుగా శనగపప్పు కూడా ఉడికిపోయింది కాబట్టి ఇంకా వేసుకోవాలి. శనగపప్పు ముందుగా కూడా మనం రెడీగా ఉడికించి పెట్టుకోవచ్చు. ఇలా ఉడికిన శనగపప్పుని గోంగూరలో వేసి మొత్తం కూర కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒక 5-6 నిమిషాలు మనం కూరని ఉడికించుకోవాలి. గోంగూర శనగపప్పు కూర చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అంతే అండి. 5-6 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ట్రై చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా కూర టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేయని వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.